తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము మనము దళిత మరియు ఆదివాసీ ఆదివారము ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. దళిత ఆదివాసీ ఆదివారం నాడు ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. రెస్టోరేషన్ ఆఫ్ ది డిస్టార్టెడ్ ఫేసెస్ ఆఫ్ ది అన్ప్రివిలేజ్డ్ పీపుల్. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి 8వ వచనం చదువుదాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయము, కనికరము, దీన మనస్సు. ద 3 డివైన్ ఫ్యాకల్టీ, డివైన్ క్వాలిటీస్, దైవ గుణములు, ప్రశస్తమైన దైవ గుణముల గురించి రాయబడింది. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నీ దివ్యమైన నామం పేరట ఉదయకాలం మేము ఇక్కడ చేరి మా దేశంలో ఒక చాలా అవసరమైనటువంటి అంశము గురించినటువంటి ప్రస్తావనలో నీ యొక్క ఇంటర్వెన్షన్ కోరుతూ ఉన్నాం తండ్రి. మీ పవిత్ర స్వరాన్ని, మీ వాక్యాన్ని ఈ సందర్భంలో మాకు అనుగ్రహించి న్యాయము కొరకైన అంగలార్పులను మీరు ఆలకించే దేవుడు కాబట్టి న్యాయము, ధర్మము, నీతిని మా దేశంలో మీరు నీ ప్రవక్తల ద్వారా సెలవిచ్చినట్లుగా అది ప్రవహించేటటువంటి మహాజలముగా ఉండునట్లుగా ఆశీర్వదించుమని, కన్నీళ్లను తుడిచే దేవుడిగా హృదయాలను ఆదరించుమని, సాంత్వనము కలుగు చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రియ స్నేహితులారా, నిజం చెప్పాలంటే చాలా బరువైన అంశం ఇది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జాతి గురించో, వర్గం గురించో, కులం గురించో, తెగ గురించో మాట్లాడేది కాదు. కానీ ఇన్ జనరల్ ఇదొక అణచివేయబడినటువంటి మానవ జాతి గురించిన ప్రస్తావన. ఎటువంటి ప్రస్తావన అంటే మనకి చూసాం నిర్గమకాండంలో 3వ అధ్యాయం 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం. ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు ఆ వచనంలో. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ఏదో ఫస్ట్ క్లాస్ అయిన స్లోగన్ ఇది. నేను చూచాను, నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన చూచే దేవుడు, ఎల్ రోయి దేవుడు. హాగర్ పెట్టుకుంది ఆ పేరు, చూచుచున్న దేవుడు అని. ఆయన వినే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన ఉన్నవాడు. ఐయామ్ దట్ ఐయామ్, నేను అని ఉన్నవాడను. ఒక అమూల్యమైనటువంటి గొప్ప నామధేయాలు కలిగినటువంటి మహాదేవుని యొక్క ప్రక్రియలను మనం వినేటట్టయితే, ఆనాడు హెబ్రీయులు, ఇశ్రాయేలు, అది ఐగుప్తు దేశంలో పడే వేదనను స్ఫురణకు తెచ్చేటువంటి ఆ ఒక్క చరణం చాలు. ఆయన ఏమన్నాడు? నేను వాళ్ళ యొక్క మూల్గులు విన్నాను, నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను ఉన్నాను. చాలా గొప్ప మాటలయ్యి. చూచాను, విన్నాను. ఈ వీళ్ళని ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులు ఎలా పిలిచారంటే హబీరులు అని పిలిచారు. హబీరు అంటే అణగదొరకబడినవాడు, బయట అంచులలో ఉండేటువంటి వాడు, అవుట్ కాస్ట్ అని అర్థం. హబీరులు
ఇటువంటి ఈ హబీరుల యొక్క జీవిత విషయాన్ని మనం రాబోయేటటువంటి ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా దీని గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది మనకు. ఈ హబీరులు అనేవాళ్ళు అణగదొరక్కబడిన వాళ్ళు, సొంతంగా తమ గొంతు విప్పి తమ వ్యధను చెప్పుకోలేని వాళ్ళు, అసలు ఒక దేవుడున్నాడు విమోచకుడున్నాడని తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళు. తమ మొరలు ఇంకొకళ్ళు ఎవరో వింటారనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. నిరంతర పాలితులు, నిరంతర గాయాలు పొందిన వాళ్ళు, ఈ సమాజంలో గణనలో లేని వాళ్ళు, అణగదొరక్కబడిన వాళ్ళు, గెంటి వేయబడిన వాళ్ళు, అంచులలో జీవించేవాళ్ళు, పరాయిలు, హబీరులు. అందులో నుంచి వచ్చిన పదమే ఇది హెబ్రీయులు. మనం చాలా దాన్ని బైబిల్లో చాలా ఘనంగా పవిత్రంగా చూస్తాం ఆ పదాన్ని కదా. బైబిల్ ప్రారంభం నుంచి వస్తుంది అది నిర్గమకాండంలో, మళ్ళీ ముగింపుకు వచ్చేటప్పటికి హెబ్రీ పత్రిక అని వచ్చేటప్పటికి అదొక పవిత్రంగానే. హబీరులు అణగదొరక్కబడిన వాళ్ళు వీళ్ళు. మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళతో అణగదొరక్కబడిన వాళ్ళుగానే కనబడతారు మనకి. అంటే కల్చరల్గా ఈ ఇశ్రాయేలు ఎప్పుడూ కూడాను వాళ్ళు ఒక పక్కన ఐగుప్తీయులతో అణగదొరక్కబడ్డారు. నిర్గమకాండం 1వ అధ్యాయం చూస్తాం. న్యాయాధిపతుల్లో వీళ్ళు ఫిలిష్తీయుల చేత అణగదొరక్కబడ్డారు. న్యాయపతులు 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి. అషూరు అంటే అసీరియన్ రాజులతో, రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం, యెషయా 10వ అధ్యాయంలో. బాబిలోనియన్స్తో, బబిలోనియన్లు, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం, 137వ దావీదు కీర్తనది కదా. బబులోను తీరముల్లో మేము, నదీ తీరాల్లో మేము ఉన్నామంటారు. చివరికి మోయాబీయులతో వాళ్ళు అణగదొరక్కబడ్డారు. న్యాయాధిపతులు 3వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం. నిజానికి వీళ్ళంతా కూడా ఒక భూభాగానికి చెందిన వాళ్ళే. వేరువేరు సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన భేదాలు కలిగిన వాళ్ళు, అంతేకాని అందరిది ఒకటే నాగరికత. అది మెసొపొతేమియా నాగరికత, లేకపోతే అకదేయ సంస్కృతికి చెందినటువంటి బలమైన రాజ్యాలు వీళ్ళు. దేవుడు ఈ అణచివేతకు గురైనటువంటి ఈ ప్రజలను పదే పదే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ప్రవక్తలను పంపించి వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళకి నేను ఉన్నాను భయపడకమని చెప్పి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసినటువంటి ఘట్టాలు మనం చూస్తాం. అందులో ఒక ఘట్టమే ఇవాళ మనం చదివినటువంటి ఈ పాఠంలో ఉండేటటువంటిది. అదేంటంటే మీకా ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. అక్కడ దాకా ఎందుకు, అకదేయ రాజ్య పాలన జరిగేటప్పుడు, లేక అఖమెనీద్ అనే రాజ్య, బలమైనటువంటి రాజ్యం. ఆ దినాలలో మన దేశంలో కొంతకాలం తర్వాత మగధ రాజ్యం ఉంది, అంత పవర్ఫుల్గా. ఈ అఖమెనీద్ రాజ్యం కింద అప్పుడు ఇవాళ బబులోను, పర్షియా వంటి రాజ్యాలన్నీ కూడా, అంటే ఇప్పటి ఇరాక్, ఇరాన్ ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి అప్పుడు. ఆ పాలనలో మొర్దెకాయ్ అనేవాడు ఎలా ఆలోచన చేశాడు అనేది అర్థం కాదు. కానీ హదస్సా అనే ఒక బాలికను, తన బంధువురాలైన బాలికను లేవనెత్తి ఆమెను ఎస్తేరుగా తయారు చేసి, ఎస్తేర్ అంటే స్టార్, అంటే ఒక జాతి నక్షత్రం అన్నమాట. ఆ రాజు యొక్క కనుదృష్టిలో పడేటట్లుగా ఆవిడ్ని తయారు చేసి, చివరికి ఆమె రాణి అయ్యేటట్లుగా ఆయన చేసినటువంటి ప్రణాళిక, అంటే దేవుని ప్రణాళికలో భాగంగా ఎస్తేరు చివరికి రాణి అయింది, మహారాణి అనాల. ఎందుకంటే రాజ్యాలే ఉన్నాయి అప్పుడు. ఒక రకంగా చెప్పాలంటే మన పశ్చిమ ప్రాంతమైనటువంటి భారత హిందూ దేశపు పశ్చిమ విభాగం కూడా ఇందులోనే ఉంది. అకదేయ భాగంలోనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడాను, ఇరాక్, ఇరాన్, పర్షియా ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అటువంటి స్థితిలో ఆమె కొంచెం సుఖంగా, అరే నేను రాణి అయ్యాను కదా అనుకునే సమయంలో మొర్దెకాయ్ ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు,
ఎస్తేర్ 4వ అధ్యాయము 13వ వచనంలో తను పెంచిన పుత్రిక లాంటిది కాబట్టి ధైర్యంగానే చెప్తున్నాడు. ఏమని? చూడు ఎస్తేరు, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. అంటే హీ వాజ్ రిమైండింగ్ హర్ డ్యూటీ, చేయదగినటువంటి పని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఈ రక్షణకి. నువ్వు దేనికి అక్కడికి వచ్చావో నీకు తెలియకపోతే నువ్వు నశించిపోతావు, జాగ్రత్త. దేనికి వచ్చిందాం ఆ స్థితి కంటే, మట్టిలో మాణిక్యం నుంచి బయలుదేరి ఆమె ఆకాశ నక్షత్రంలాగా ఎదిగి ఈ యొక్క ఇశ్రాయేలు హబీరులు వీళ్ళందరినీ ఆమె రక్షించే నిమిత్తం రాణి అయిందనేది స్మరణకు తీసుకొని వచ్చాడు మొర్దెకై అక్కడ. అంటే దేవుడు విడనాడిన వారిను, సమాజపు అంచులలో ఉన్న వారిని, అణగదొరక్కబడిన వారిని ఆదుకునేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని మరొకసారి రుజువు చేశాడు. అక్కడ ఫరో దగ్గర నుంచి తప్పించినటువంటి తర్వాత మరల తిరిగి ఈ యొక్క చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని మూడోసారి కోరేషు కాలంలో కోరేషు అన్యుడి ద్వారా విడుదల కలుగజేయటాన్ని మనం చూస్తున్నాం. హబీరులను, ఆయన అణగదొరక్కబడిన వారిని. దావీదు కీర్తన 68వ కీర్తనలో 5వ వచనం ఉంటుంది. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అంటాడు ఆయన. మీకాలో అందుకే ఆయన చెప్పింది ఏంటంటే, న్యాయము నడుచుకొనుటకు కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. హిబ్రూ భాషలో మీకాలో న్యాయం అనే చోట ఇక్కడ ఒక పదం వాడింది ఏంటంటే జదోక్. మెల్కీ జదోక్ అని వాడతాం. అంటే మాలిక్ అంటే రాజ్యం, యజమాని. జదోక్ అని అంటే ఏంటంటే న్యాయము, నీతి కలిగిన రాజు అని అర్థం. జదక్, జడ్కను, ఇటువంటి పదాలన్నిటి యొక్క అర్థం ఏంటంటే, మనం చాలా పేర్లు పెట్టుకుంటారు, సాదిక్ అని, సిద్దిక్ అని, అవన్నీ కూడా దాని రూట్ నుంచే వచ్చినవి. జదోక్ అని అంటే ఏంటంటే న్యాయము. ఈ న్యాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేదన్నమాట ఈ న్యాయం. ఈ న్యాయంలో దేవునికి పెట్టబడిన పేరు మెల్కీ జెదెకే కాకుండాను ఆయనకు పెట్టినటువంటి పేర్లు ఇంకా ఏంటంటే, దేవుని న్యాయము అనేది మిష్ఫాత్. ఇది సామాన్య పదం ఏంటంటే అదాల్. తెలంగాణ వెళ్తే అదాలత్ అంటారు, జిల్లా కోర్టులు, వాటన్నిటి కోర్టులు. అదాలత్ అంటే న్యాయం, కోర్టులో దొరికే న్యాయం. కానీ మిష్ఫాత్, షఫాత్ అంటే జడ్జి, న్యాయాధిపతి. దేవుడే న్యాయాధిపతిగా ఉంటే ఎట్లుంటుందంటే, ఆయనే ఆ సింహాసనం మీద కూర్చొని న్యాయం ఇచ్చేవాడు, ఆయనే కింద నుంచొని ఈ న్యాయాన్ని తీసుకునేవాడు. ఇది చాలా డూబియస్ రోల్ లాగా ఉంటుంది మనకి. ఇక్కడ న్యాయం ఇచ్చేవాడు ఆయనే, న్యాయం తీసుకునేవాడు ఆయనే. దాన్ని ఈ డబుల్ రోల్ ఇదేంటంటే మిష్ఫాత్. జదోక్ అనేది మహా ఉన్నతమైనటువంటి న్యాయాధిపతి అయితే, ఇక్కడ మిష్ఫాత్ అనేది ఈ న్యాయము, ఈ అణగదొరక్కబడిన స్థితిలో ఉండి న్యాయాన్ని తీసుకునేటటువంటి స్థితిలో ఉండే న్యాయాధిపతిలాగా కనబడతా ఉన్నాడు. రాజు ఆయనే, సేవకుడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే, న్యాయం తీసుకునేవాడు ఆయనే. మిష్ఫాత్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే, మన దేశంలో ఉన్నటువంటి ఈ దళిత సామాజిక స్థితిలో ఉండినటువంటి ఈ ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎన్ని చిన్ని భాగాలు మనోళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మాది భరతఖండము, హిందూ ఖండము, జంబూ ఖండము, అవన్నీ ఊరికే పురాణాల్లో ఉంటమే. కానీ ఏనాడు ఈ దేశం అంతా ఒకటిగా ఇప్పుడు లేదు. మంచో చెడో మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నోట్లో కరకాయ వేసుకున్నట్టు, చేదుగా ఉన్నట్టు భరించాలి దీన్ని. కొన్నిసార్లే మగధ రాజ్య పాలనలో, అశోకరాజు పాలనలోను, తర్వాత మొఘలాయిల్లో అక్బర్ చక్రవర్తి పాలనలో అక్కడక్కడక్కడ కనబడితే దేశం దాదాపు 300 మంది ఒక దేశం కింద, 300 భాగం ఒక దేశం కింద ఉండడం. కానీ ఎప్పుడూ కూడా ఈ భారతదేశం అంతా కూడా ఒక దేశంగా ఎప్పుడు లేదు.
అది మీకు ఇష్టమైనా మనకి ఇష్టం లేకపోయినా ఆంగ్లేయులే మొత్తాన్ని దీన్ని చివరికి సాధించి దిస్ ఈజ్ వన్ నేషన్ అని చూపించారు. ఇదంతా వాళ్ళని ఎన్ని తిట్టుకున్నా ఇచ్చింది అదే వాళ్ళే. ఈ దేశ రూపం అంతా కూడా అంత క్రితం ఇదంతా ఒక రాజ్యంగా ఎన్నడూ లేదు. అటువంటిది ఎక్కడ నుండి చూపించండి. అటువంటి చోట ఎంతసేపు రాజులు, ధనికులు, లేకపోతే రకరకాల కుల ప్రవృత్తులు కలిగిన వాళ్ళు, పండితులైన వాళ్ళు, వాళ్ళ గురించే చెప్పడమే కానీ అణగదొరకబడిన వాళ్ళ గురించి ఎక్కడ చరిత్రలో చెప్పలేదు. ఇవాళ భారతదేశంలో 166.6 నుంచి 200 మిలియన్ల దళితులు భారతదేశం అసేతు హిమాచలాలకు మీరు చూస్తే 200 మిలియన్లు. అర్థం చేసుకోండి ఎంతమంది దళితులు ఉన్నారు. వీళ్ళతో పాటు సహజీవనంతో ఉన్నటువంటి ఆదివాసీలు ఉన్నారు. రకరకాల ఆదివాసీలు, కొన్ని వందల తెగలు కలిగిన ఆదివాసీలు, ఒక భాష ఇంకోళ్ళకి అర్థం కానటువంటి స్థితిలో భారతదేశంలో ఉన్నవాళ్ళు దాదాపుగా 104 మిలియన్ల ఆదివాసీలు ఉన్నారు. అంటే 1.3 బిలియన్లలో 16.6 సుమారు 17% భారతదేశంలో దళితులు ఉన్నారంటే ఎన్ని కోట్లు ఉన్నారో చూడండి. అలాగే 1.3 బిలియన్ల ప్రజల్లో 8.6% ఆదివాసీలు ఉన్నారు. నార్త్ ఈస్ట్ నుంచి, ఈశాన్య ప్రాంతాల నుంచి కన్యాకుమారి వరకు తెగలుగా ఎక్కడో ఒక చోట ఉన్నారు వాళ్ళు. ఇంకా గుర్తింపబడని వాళ్ళ తెగలు చాలామంది ఉంటారు. వాళ్ళు సమాజపు అంచులలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు బాహాటంగా బయటకు వచ్చి మేము పాలితులమని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు ఎక్కడ కూడా మేము రాజులుగా ఉన్నామనో లేకపోతే మాకు ఐశ్వర్యం ఉన్నదని చెప్పలా. నిశ్శబ్దంగా తమ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక భాగం మనం వీళ్ళని చూస్తూ ఉన్నాం మనం. అయితే దేవుడు వీళ్ళని కూడా వదిలినట్టు కనబడడంలో ఎక్కడ కూడా వాళ్ళ కొరకే ఈ మీకా గ్రంథంలో చెప్తున్నాడు. న్యాయముగా నడుచుకునుటయు అనే పదం వాడుతున్నాడు ఆయన. అనకూడదు కానీ ఆమోసు గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడంటే న్యాయం ఎట్లా ఉండాలో, నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగునీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి అంటున్నాడు. ఎప్పటికప్పుడు ప్రతి ప్రవక్త ద్వారా దేవుడు పంపిన సందేశం ఏంటంటే మీరు ధనవంతుల వైపు కాదు బీదల వైపు చూడండి, వాళ్ళకి న్యాయాన్ని జరిగించండి అని చెప్తున్నాడు. పైగా తిడుతున్నాడు 6వ అధ్యాయం ఆమోసులో 4వ వచనంలో, దంతపు మంచముల మీద పరుండి పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెలు సాలలోని క్రొవ్విన దూడను వధించి భోజనం చేయుదురు. జాగ్రత్త, పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయుచు పరిమళ తాలెం పూసుకుందరు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింత లేదు. ఈ చింత ఎవరికి ఉందంటే దేవుడికే ఉంది ఈ చింత. దేవుడు తన యొక్క వారి పట్ల ఉండినటువంటి ఒక బాధ్యతను, వారి పట్ల ఉన్నటువంటి ఒక కనికరాన్ని ఆయన చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనికరం, రెఖామీం అనే హిబ్రూ పదంలో ఆయన ఎక్సోడస్ నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. రెఖామీం కదా, రహేం కరో అంటాం మనం. రహేం అంటే రహీం అనే పేరు కూడా ఉంటుంది. కనికరం, జాలి, దేవుని యొక్క కరుణ, వాత్సల్యత, ఇవి దేవుడు తమ పట్ల చూపించేటటువంటిది. మనము భారతదేశంలో ఈ స్థితిలో మనం గమనిస్తే ఎక్కడో దాకా వేరే దేశపోయి రాష్ట్రాల గురించి కంటే ముందు తెలుగు ప్రాంతంలో జరిగినటువంటి చూడాలి. 1985 దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది. కారంచేడు జరిగిన ట్రాజెడీలో దగ్గర కొన్ని వందల మందిని ఊచకోతకు వచ్చేశారు. వాళ్ళకి ఒక బీభత్సాన్ని, ఒక గ్రామం పట్ల కొన్ని గ్రామాలు కలిసి వచ్చి దండుగా వాళ్ళని చేసినటువంటి హింస, నీరుకొండ, చుండూరు, సత్తెనపల్లి నిలవబెట్టి మనిషిని దహనం చేసేశారు. పండ్లగూడెం, మన భారతదేశంలో మణిపూర్లో జరిగేది ఏంటి, ఆదివాసీల మీద జరుగుతుంది ఏంటి, ఒరిస్సాలో కందమ్మాళ్ళలో జరుగుతున్నది ఏంటంటే భయంకరమైనటువంటిది. ఇవి పత్రికల్లోకి న్యూస్లోకి వచ్చేవి. రానివి బీహార్లోను ఛత్తీస్గఢ్లోను వీటిలో ఎన్నెన్ని చూస్తున్నామంటే మనం. ఒక దురదృష్టం ఏంటంటే ఎంపీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు.
పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. నిన్నటి వరకు భయం లేదు. ఇప్పుడు యూట్యూబ్ రావడం వల్ల, ఆ ఫోటోలు తీయడం వల్ల బీభత్సం అంతా బయటకు వచ్చి వాళ్ళ శిక్షలు పడుతున్నాయి. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. 70% క్రైస్తవులలో 70% దళితులే ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే భారతదేశపు ఈ పార్లమెంట్లో 1950లో ఏం జరిగింది, అన్ని కులాల వివక్ష జరిగేటప్పుడు, విచారం జరిగేటప్పుడు క్రైస్తవులు ముస్లిమ్స్ అప్పర్ కాస్టేనండి అన్నారు. ఒప్పుకుంటాను. దేవుని వాక్యంలో ఏంటంటే మాకు గ్రీకు లేదు, యూదుడు లేదు, ఎవడు లేడని అన్నారు. బాగుంది. అది ఒక్కటి పట్టుకొని వీళ్ళు నిమ్న జాతి నుంచి వచ్చినటువంటి దళితులందరినీ కూడా చాలా తెలివిగా బయటికి తోసేయడానికి అప్పటి దళితేతర క్రైస్తవ నాయకులు, వాళ్ళంటే నాకు మంచి గౌరవం ఉంది, కానీ పార్లమెంట్లో వాళ్ళే ఉన్నారు, దళితేతర క్రైస్తవ నాయకులు, వీళ్ళని పక్కన పడేసి వాళ్ళందరూ అప్పర్ కాస్ట్ అండి, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు, వాళ్ళు ఎస్సీ కింద రాయని అవసరం లేదు అన్నారు. అప్పుడు బాగానే ఉంది వినడానికి, మాకు యూదులు కాదు, గ్రీకులు లేరు, తేడా లేదు, అందరం ఒకటే, బాగుంది. కానీ స్కూల్లో మీరు అలా అంగీకరిస్తున్నారా? ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అలా అంగీకరిస్తున్నారా? మరి వీళ్ళు ఏం కావాలి? దే ఆర్ బోత్ ఎకనామికల్లీ డిప్రైవ్డ్ అండ్ కాస్ట్ వైజ్ దే ఆర్ డిప్రైవ్డ్. ఆన్ ది హోల్ దే లివ్ అవుట్ సైడ్ ది క్యాంప్. వాళ్ళు బయట ఎక్కడ ఉంటున్నారంటే సమాజం బయటే ఉంటున్నారు. అక్కడ కూడా నువ్వు క్రైస్తవుడుగా ఎవడన్నాక న్యాయం జరగలేదు అక్కడ. దేవుడు అంటున్నాడు, మీరు న్యాయముగా నడుచుకొనుడి, న్యాయాన్ని నీతిని నీటి ప్రవాహం వలె ప్రవహింపనీయుడి అని. ఎక్కడ ప్రవహిస్తుంది? ఇక్కడ 70% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ దళిత్స్. అలాగే 20 మిలియన్ల క్రైస్తవులలో దళితులు ఉన్నారు భారతదేశంలో. 100 మిలియన్ ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు, దళితులు ఉన్నారు అందులో. వాళ్ళకు కూడా న్యాయం జరగడం లేదు. డినయల్ ఆఫ్ రైట్స్, హక్కులు, వాళ్ళ యొక్క హక్కులు పరిరక్షించలేనటువంటి, మరి మన దేశంలో ఎప్పటికీ ఇటువంటివి తీసుకొని రాగలరో మనకు తెలియదు. వాళ్ళ పట్ల నీ యొక్క న్యాయాన్ని జరిగించమని దేవుడు కూడా తన యొక్క యాజకులు, తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియజెప్తా ఉన్నాడు. నాజరేత్ మేనిఫెస్టోలో, అంటే అఫ్కోర్స్ దాన్ని యెషయాలోంచి సేకరించినటువంటి ఇదే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు కలుగున ప్రకటించుట, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది యెషయా 61వ అధ్యాయంలో ఉన్నటువంటి దాన్ని ప్రవచనము. ఇది ఆయన నా జీవితంలో నెరవేరిందని ప్రభు చెప్పడానికి ముంగుర్తుగా ఆయన చేయబోయే పరిచర్య గురించి చెప్పేటువంటి మేనిఫెస్టో. దీన్ని నాజరేత్ మేనిఫెస్టో అని అంటారు. దీన్ని ఆయన ప్రభు చేయబోయే పరిచర్య యొక్క ప్రణాళికలు. అక్కడే మరియమ్మ వారు కూడా వారికి కలిగినటువంటి ఒక ప్రవచనం, ఆమె కడుపులోంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే అవి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నదని చెప్తూ, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలను అందరు అని చెప్తూ ఏమంటుందంటే, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. తన కనికరము, రహీం చెప్పాను కదా నేను, రకామీం, కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని దేవుడు తన పితరులతో సెలవిచ్చాను. ఆమెన్. ఇది దేవుడు వదిలిపెట్టడం లేదు. తరతరాల్లో జరుగుతున్నటువంటి దళితుల పట్ల, ఆదివాసీయుల పట్ల జరుగుతున్న ఒక పక్షపాత ధోరణి, ఒక అన్యాయము, వాళ్ళని సమానంగా చూడలేని స్థితి, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ బిలీగర్డ్నెస్, వాళ్ళ అప్రెషను, వాళ్ళని అంచులలో నెట్టివేయటము, ఇవన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి వేదన గురి అయినటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఏదో 1960ల్లో దళిత్ పాంథర్ రైటర్స్ అనే వాళ్ళు వచ్చారు. వీళ్ళు అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు బ్లాక్ ప్యాంథర్స్ని పోలి వీళ్ళు అనుకరిస్తూ వచ్చారు. ఒక ఉద్యమంతో రావాలనేది ఆశ, కానీ అందరూ కలిసికట్టుగా రాలేరు. వాళ్ళ భాషలు వేరున్నాయి. భారతదేశంలో ఒక భాష కాదు ఇది.
అలాగే ఆదివాసీలు ఉన్నారు. ఈశాన్యంలో ఉండే ఆదివాసీలు వేరు, దక్షిణంలో ఉండే ఆదివాసీలు ఉదక మండలంలో కానీ తర్వాత ఇటువంటి దక్షిణంలో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ ఈ అనుభవాన్ని పునశ్చరణ చేస్తూ సమరయ స్త్రీ ఘట్టాన్ని చూస్తాము. వాళ్ళంతే సమరయులు, వాళ్ళు ఫోర్స్డ్ దళిత్స్ అన్నమాట. వీళ్ళు అంటే వీళ్ళు నిజానికి యూదులే, కానీ వీళ్ళు బబులోని చెరలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ వచ్చినటువంటి చెరగొన్నటువంటి వాళ్ళు, ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఆ కొలోనిజంలో లైక్ ఆంగ్లో ఇండియన్స్గా, ఇండో డచ్గా, ఇండో పోర్చుగీసు ఎలా జరిగిందో సంకలనంతో అలా ఇక్కడ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని సమరయులు అన్నారు. వాళ్ళది అదే అనుభవం. కానీ ప్రభువు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. సమరయ బాటలో నడిచాడు ఆయన, కుష్టు వాళ్ళని బాగు చేసింది ఆ బాట మీదే, వేరే యూదులు నడవరు. ఈ సమరయ స్త్రీ ఎక్కడ బావిలో నీళ్లు చదువుతుంది అక్కడికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి బహిష్కరణ వృత్తాంతాన్ని వాళ్ళకి తెలియజెప్తూ ఉన్నాడు. వాళ్ళ కొరకే ఆయన వచ్చానని చెప్తున్నాడు, ఆయనే మెస్సేయా అంటున్నాడు. అలాగే కనాను స్త్రీ, బయట అంచులలో ఉన్నటువంటి కనానీయులు, లెబనీస్, వాళ్ళ దగ్గరికి పోయి ఆ స్త్రీతో మాట్లాడాడు ఆయన. ఆమె ఆవేదనను విన్నాడు అక్కడ ప్రభు. అలాగే ఆయన ఎక్కడెక్కడ విసర్జించబడి ఎక్కడెక్కడ విమోచన కోరుకుంటున్నా మూలుగుతున్నటువంటి ప్రజలుంటే అక్కడికి ప్రభు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. ఆయన కనికరం, కాపరిలోని గొర్రెల వలె వీళ్ళున్నారని చెప్పి వాళ్ళ పట్ల కనికరమును చూపి, స్ప్లాంగ్స్నే అనే గ్రీక్ మాట, ఒకటి కడుపులోకి చేయి పెట్టి చిన్న పేగులు పెద్ద పేగులు కాలేయం అన్నీ మెలిగి తిప్పి బయటకు లాగుతుంటే ఉండేటటువంటి గొప్ప ఆ వేదన, దాన్ని ఏమన్నారంటే మరణ వేదన. యేసువారు తనలో హీ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ వితిన్, తన లోపల ఆయనకు మూలుగా అనమాట, తన అంతర్యంలో ఈ మరణ వేదనను ఆయన అనుభవించాడు. ఒక తల్లి కనుక తన శిశువును కనేటప్పుడు పొందే ఆ గర్భ వేదన పడినట్లుగా దేవుడు వీళ్ళ మూలుగులు విని ఆనాడు నిర్గమకాండంలో అదే దేవుడు ఆయన కొనసాగించి ఎక్కడెక్కడ దళితులు ఆవేదన ఉందో, ఎక్కడెక్కడ ఆదివాసీలు అణగదొక్కబడుతున్నారు అని మణిపూర్లో ఇప్పటి వరకు మన దేశ ప్రధాని అక్కడికి వెళ్ళి చూడలేదు. ఎక్కడెక్కడికో ప్రపంచం అంతా వెళ్తున్నారు వారు, ఎక్కడెక్కడో రాష్ట్రాలకు వస్తున్నారు, సుఖంగా సౌభాగ్యంగా ఉన్న రాష్ట్రాలకు వస్తున్నారు వారు. మణిపూర్ దగ్గరికి వెళ్ళడం లేదు. అక్కడికి వెళ్ళి ఆ ప్రజల యొక్క పరిస్థితి చూడాలి కదా. ప్రభుత్వాన్ని అయితే తీసేశారు, అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ని వేశారు, చూసి రావాలి కదా. ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయారు. దే ఆర్ ఏ స్టేట్ ఈజ్ ఏ కమ్యూనిటీ ఈజ్ ఎస్ట్రేంజ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ దేర్ ఓన్ నేషన్. వాళ్ళ దేశంలోనే వాళ్ళు పక్కకి నెట్టబడినటువంటి వాళ్ళగా, పాలన లేనటువంటి వాళ్ళగా వాళ్ళని చూడడం మనం గమనిస్తున్నాం. దేవుని రాజ్య ఆగమన సంకేతాలను మనం గమనిస్తే సింహాసనాల నుంచి బలవంతులను పడద్రోసే రోజులు వస్తున్నాయి. ఆ రోజున దేవుడు న్యాయం జరిగిస్తాడని, ఆ రోజున ఆ దేవుడు ఆయన వాళ్ళకి ఆకలిగొన్న వారికి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి వారిని సంతోషంతో పంపిస్తాడు అంటాడు. దావీదు కీర్తన అంటాడు, మాకు నోటి నిండా నవ్వును అనుగ్రహించమంటాడు. దళితులు ఆవేదన పడుతున్నటువంటి ఈ దళితులకు మనం చూస్తూ ఉన్నాము. మరి డినయల్ ఆఫ్ రైట్స్, ఎక్కడైనా సరే వారి హక్కుల పరిరక్షణ జరగటం లేదు అని అంటే ఈ యొక్క న్యాయము దళితులకు జరగాలంటే మరి ఒక వ్యక్తి ద్వారా అయ్యేటటువంటిది కాదు. అది ఎక్కడెక్కడ జరగాలి అది ఈ న్యాయం అంటే నాయకుల నుంచి రావాల్సినటువంటి న్యాయం. అది నాయకులు ఎవరైతే ఈ దళితుల పట్ల తమ ఆవేదన నాటకీయ పక్కీలో కాకుండా నిజమైన విధానంలో వాళ్ళని వాళ్ళ పట్ల వీళ్ళు న్యాయం చూపిస్తారో దాన్ని మనం గమనించాలి. యూపీలో, రాజస్థాన్లో ఎన్నో కేసులు, ఎంపీల మీద కేసులు ఉన్నాయి. దళితులని రేప్ చేసినటువంటిది, దళితులను ఉచ్చకోత కోసినటువంటి ఘట్టాలు మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ అట్రాసిటీస్, ఈ కాస్ట్ సెంటర్డ్ వయలెన్స్ జరుగుతూ ఉంది. ఒక పొరపాటున ఆ కులంలో వాళ్ళు ఎవరైనా ఉన్నత కులం వాళ్ళని ప్రేమిస్తే ఆనర్ ఏమంటారు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనర్
తమ పరువు కాపాడుకునేదానికి వాళ్ళని చంపేసినటువంటి ఘట్టాలను మనం చూస్తున్నాం కదా. ప్రవీణ్ అనేవాడిని వరంగల్లో ఒక ఉన్నత వంశానికి చెందిన కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని చంపేశారు. ఇటువంటి ఎన్ని ఉన్నాయి. ఒక ఎంపీ రీసెంట్గా కర్ణాటకలో ఆయన పట్టుకున్నారు. ఆయన ఒక దళిత స్త్రీని రేప్ చేసినటువంటి ఘట్టం బయటకు వచ్చింది అనేటటువంటిది తెలిసిపోయింది. ఇలా ఎన్ని చోట్ల జరుగుతున్నటువంటి అనుభవాలలో దేవుని రాజ్య సంకేతం ఏంటంటే గాడ్ మస్ట్ కమ్, నువ్వు రావాలి అని చెప్పి మనం అందరు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. దళితుల ఆవేదన ఇవాళ ముఖ్యంగా ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందంటే క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దళితులు వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటంటే వాళ్ళు ట్వైస్ ఏలియనేటెడ్ అంటారు. కొత్తపల్లి విల్సన్, డాక్టర్ కొత్తపల్లి విల్సన్ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ముందు మన వేదాంత విద్య బోధించిన ఆయన ఏమన్నా అంటే మీరు 2 సార్లు మీరు బహిష్కరించబడినట్టున్నారు. మీరు ఓసారి ఏం చేస్తున్నారు, బయట సమాజంలో మీకు గణన లేదు, గుర్తింపు లేదు. కొన్ని చర్చిలో ఉన్నాం కదా మనం అనుకుంటే చర్చిలో కూడా ఇదే తంతు. మీ సమాధులతోటి వేరు, వాళ్ళ సమాధులతోటి వేరు. మీరు వాళ్ళు కలిసి ఈ భోజనాలకి మీరు కలిసి కూర్చోవడానికి లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కులం, వర్ణము ఇవన్నీ మళ్ళీ లెక్కలో తీసుకోవాలా. యు ఆర్ ట్వైస్ ఏలియనేటెడ్. మీరు 2 సార్లు మీరు బహిష్కరించబడిన వాళ్ళుగా మీరు ఉన్నారు అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుంది? ద కల్చర్ ఆఫ్ దళిత్స్ ఇన్ ద చర్చ్ ఈజ్ డిస్టింక్ట్. ఇక్కడే కాదు, మనం పోయే కొద్ది దక్షిణానికి వెళ్ళే కొద్ది ఈ దేశంలో ఈ వివక్ష చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంటుంది. కొన్ని హోటల్స్ పోతే నువ్వు తింటే నీ ఆకు నువ్వే తీసుకెళ్ళి డబ్బాలు వేసి రావాలి. వాడు చెప్తాడు నువ్వు వెళ్ళేటప్పుడు బిల్లు కట్టకముందు ఆకు తీసి అక్కడ పడేసి పొమ్మని చెప్తాడు. ఇవాళ కూడా టుడే, ఈవెన్ టుడే నువ్వు తీయొద్దంటే ఎవరైతే తీయొద్దు ప్లేట్లు, వీళ్ళు ఒక్కళ్ళనే ఎందుకు అడుగుతున్నావు? ఇటువంటి వర్ణ వివక్ష చాలా నడుస్తూ ఉంది మన దేశంలో. వీ మస్ట్ హ్యావ్ ఏ ప్లెజెంట్ హోమ్, ఎట్ హోమ్ ఫీలింగ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఇది మాది, ఈ దేశం మాది అని. ఎంతమంది చిద్రమైన జీవితాల్లో గెదరేనే వాళ్ళలాగా ఊర్లు బయట జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. నిరంతరము గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆ హీలింగ్, వాళ్ళకి కావాల్సిన స్వస్థత, వాళ్ళకి కావాల్సిన సమన్వయత, వాళ్ళకి కావాల్సిన సాంత్వనము, వాళ్ళ కన్నీటిని తుడిచే విధానము, వాళ్ళకు ఉండినటువంటి ఆ బిగబట్టుకున్నటువంటి ఆ ఉద్రేకాన్ని వాళ్ళు నెమ్మది చేయగలిగే స్థితి మన ప్రభుత్వాలకు కావాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం జరిగించాలి. ఈ న్యాయం అనేటటువంటిది దేవుడు కూడా ఇందులో ఆయన ఈ న్యాయంలో భాగం అవుతున్నాడు. పార్టిసిపేటరీ స్ట్రగుల్ ఆఫ్ ది దళిత్స్. దేవుడే ఆయన దళితుడుగా మారి ఈ యొక్క సమస్య పరిష్కారానికి నేను ఇందాక చెప్పినట్లు న్యాయాధిపతి తీర్పిస్తున్నాడు. ఈయన కిందకు వచ్చి ఈయనే మళ్ళీ న్యాయాధిపతి కిందకు వచ్చి ఈ న్యాయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. అంటే ఈ 2 పాత్రలు పోషించేటువంటి దేవుడు తప్పకుండా దళితులు, ఆదివాసీల ఆవేదనను తనదిగా చేసుకొని వచ్చేదానికే ఇన్కార్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్. యేసులో దేవుడు ఆయన ఈ అవతరణ ద్వారా, అంటే దైవావతరణ పొంది ఈ భూమిలో అన్ని విషయాలలో మనవలే చేయబడినటువంటి దేవుడు మన వ్యధ, మన వేదన, ఈ బహిష్కరణతో వంటి అనుభవాలు, గాయపడిన అనుభవాలు, వంతెత్తలేని అనుభవాలలో ఆయన కూడా మనతో ఉంది కదా. ప్రవచనం ఉంది ఆయన ఏంటంటే ఆయన వదకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనముగా ఉండి దళితులు ఆవేదన, ఆదివాసీల ఆవేదన ఎక్కడ చూసినా ఇదివరకు అంతా కూడా టెర్రరిజం అంటే ఆదివాసీలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తప్పించుకుంటున్నాం దాంట్లోంచి. మనం క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మనం ఐక్యతతో ఈ దళితులు, ఆదివాసీలు కలిసి జరగాల్సినటువంటి ఆలోచనలు, చర్చలు, వీటి ద్వారా భారతదేశంలో మన యొక్క గుర్తింపుని మనం పొందుకునేదానికి మనము సమగ్రతతో సమిష్టి ఉద్యమంలో మనం కలిసి న్యాయాన్ని సాధించుకోవడానికి అవసరమైన సమయం ఇది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ఒకటే చేయటం కాకుండా సామాజిక పరమైన ఆలోచన కూడా ఇందులో కలవాలి. థియాండ్రిక్ అనే వర్డ్ ఉంది. అదేంటంటే థియోస్ అంటే దేవుడు,
ఆండ్రోస్ అంటే మానవులు, థియాండ్రిక్ అంటే నైసియాలో చెప్పుకుంటారు, అదే దైవ గుణము మానవ గుణము రెండు కలబోసినటువంటి యేసు. ఈజ్ హ్యావింగ్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్ నేచర్స్. హిపోస్టిసిస్ అంటారు దాన్ని, కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే మన సమాజంలో కూడాను ఈ థియాండ్రిక్ అనుభవంతో, అంటే ఇటు దైవ గుణము అటు మానవ గుణము కలిగి ఉన్నటువంటి దేవుడు మానవులతో మనతో ఉండి మనకు న్యాయము జరిగించేదానికి. అలాగే ఈ సంఘం కూడా ఆధ్యాత్మిక ఆరాధనలు సహవాసాలు పక్కన ఉంటాయి, సామాజిక పరమైనటువంటి ఐక్యతలో మనం కూడా భాగస్థులం కావాలి. ఒక అవేర్నెస్ కావాలి మనకు. మనం ఏదో నటించటం వల్ల మనం ఆ స్థితి నుంచి తప్పించుకోలేము. మనం ఆ స్థితిని మనల్ని ఎవడు కూడా పక్కకు తప్పించడంలా, మీరు అదే అని వాడు అన్నప్పుడు పక్కన మనం అది భరించాలి అంతే. దానికి ఏదో మనం మసిపూసి మారేడికాయ చేసి దానికి రంగు పూయడానికి కుదరదు. ఇఫ్ యు ఆర్ ఎ దళిత్, యు ఆర్ ఎ దళిత్ ఇన్ ద చర్చ్. దళిత్గానే బిహేవ్ చేయాలి మనం, ఎందుకంటే దీన్ని అంగీకరించి దీనిలో నుండే మనం న్యాయం కొరకు మనం పోరాడుకునేటట్లు ఉండాలి. ఒక ఉద్యమంలో, ఒక ఐక్యతతో, ఇందులో క్రైస్తవ సంఘాల ఐక్యత, శాఖల ఐక్యతలు, ఈ సమాజ ఐక్యతలో మనం పూర్తిగా ఆదివాసీయులను దళితులను కలుపుకొని ఓ న్యాయం కొరకు దేవుని రాజ్య పరిధిని మనం గుర్తించేదానికి, ఎక్కడైతే ఈ యెషయా గ్రంథంలో ఉంటుందో, ఎక్కడైతే అందరూ కూడా సమానత్వంతో ఉంటారో, ఎక్కడైతే దేవుడు తన యొక్క ఈ న్యాయం కొరకు దేవుడు నియోగించాడో మానవులను, అటువంటి అనుభవాన్ని మనం రావాలి. ఆయన అంటాడుగా, ఆయనే మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములను తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధం చేయ నేర్చుటకు మానివేయను. సో అట్రాసిటీస్ ఆర్ స్టాప్డ్. ఆయన గొప్ప పర్వత శిఖరం మీద 2వ వచనంలో ఉంటుంది, యెషయా 2వ అధ్యాయం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉండను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు ఇందులోకి వచ్చేస్తారన్నాను. ఈ టైంలో మనము న్యాయం గురించి మనం దేవుని ముందు నివేదన చేస్తే వినని దేవుడు కాదు ఆయన. రక్షించ నేరకుండినట్లు నా హస్తము కురుచు కాలేదు అంటున్నాడు. హీ ఈజ్ ద సేమ్ గాడ్. వారి యొక్క వేదన, వారి యొక్క అంగలార్పులు వినినటువంటి దేవుడు ఇంకా వింటున్నాడు. ఆయన చెవులు మందగిల్లలేదు. ఆయన ఈ దళితులు ఆదివాసీయుల యొక్క ఆక్రందన వింటున్నాడు. బండ్లగూడెం అనే చోట నేను సాధారణ స్థితిలో ఆ గ్రామస్తులు నన్ను వచ్చి అడిగారు, చిన్న న్యాయం కొరకు పోరాడుతున్నామండి. నేను కూడా ఉంటా పదండి మీతో అని. మొదటి రోజు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి బియ్యము పప్పులు అన్నీ నేను కొనిపెట్టించా. జనం పోగొడతా ఉన్నారు. 2 ఉన్నత కులస్తులైన వాళ్ళు అక్కడ దళిత బాలికను రేప్ చేశారు. ఆ అమ్మాయి అన్నయ్యని చెట్టు కట్టేస్తే విడిపించుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయి వాడిని ఏం చేశారో తెలియడం లేదు. మామూలు పొలాలు చేపల చెరువులుగా మార్చారు. ఓ చెరువులో చిన్నపిల్లవాడు, దళిత పిల్లవాడు పడితే శవాన్ని తీయడానికి ధైర్యం చేయలేదు వాళ్ళకి. 1600 ఎకరాలను ఆక్రమించేశారు దళితులు. పని పెద్ద ఉద్యమం ద్వారా దీన్ని అసెంబ్లీ వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ నా ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుంది అక్కడ కలెక్టర్కి ఆదేశం ఇస్తే వెంటనే జాయింట్ కలెక్టర్ ఆ ఊరెళ్ళి, ఇది ఒక 2-3 రోజుల్లో జరిగిన తతంగంలో న్యాయం జరిగింది. హల్లెలూయా. 1600 ఎకరాల గ్రామస్తులకి ఇవ్వండి. బండ్లగూడెం మూమెంట్, అందులో నేను ఆ భాగం నా కళ్ళారా నేను చూసి అందులో భాగస్తున్నై సంతోషించాను. చాలా చోట్ల జరుగుతున్నాయి ఈ మూమెంట్లు. కారంచేడులో జరిగినది. కారంచేడులో గ్రామం నుంచి బయటకు వచ్చి వాళ్ళు పెద్ద ఒక టౌన్షిప్ నిర్మాణం చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ల గ్రామాల నుంచి వాళ్ళని ఎక్కడైతే వాళ్ళని నరికారో, ఎక్కడైతే చంపారో ఆ రక్తసిక్తమైన స్థలాలలో ఇవాళ 40 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నారు వాళ్ళు. దీన్ని నెక్స్ట్ జనరేషన్ హెస్ కమ్, లెక్చరర్స్, టీచర్స్, నర్సెస్, డాక్టర్స్. అది కావాల్సింది ఏంటంటే ఉద్యమంలో పోరాటం కాదు అక్కడ ఉండాల్సి. ఉద్యమంలో కావాల్సింది నిర్మాణాత్మకమైన దర్శనాలు రావాలి. దళితుల్లో చర్చించుకోవాలా, తమ సంఘటిత పడాలా, ఐక్యపడాలా, అందరం కలిసి చేసుకునేటువంటి ఈ మహా ఉద్యమం. సంఘం
దానికి స్థలం ఇవ్వాలి. ద చర్చ్ మస్ట్ ప్రొవైడ్ ఏ ప్రెమైస్ ఫర్ దిస్ యూనిటీ, ఫర్ ఎ న్యూ మూవ్మెంట్, ఫర్ ఎ న్యూ విజన్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టివ్ ఫ్యూచర్ ఫర్ ది దళిత్స్ అండ్ ఆదివాసీస్. రాబోయే దినాలలో భారతదేశంలో ఈ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ క్రైస్తవ సంఘం కేవలము లెట్ us pray అంటాం కాదు, అది దాటి ఇంకేదైనా చేయాలి. మనం సంఘటిత పడేదానికి ప్రాక్టికల్గా పార్టిసిపేటరీ జస్టిస్ అంటే ఇందులో భాగస్వామ్యం అయ్యేటటువంటి ఈ లిబరేటివ్ ఇవాంజలైజేషన్ జరగాల. లిబరేటివ్ ఇవాంజలైజేషన్ అంటే ఏంటి? నీ సువార్తతో పాటు ఏది నీవు స్వాతంత్ర్యం అనుకుంటున్నావో దానిని సంఘం వెలిపుచ్చాలి, బాహాటంగా వెలిపుచ్చాలి. దీనికి కావాల్సిన ఈ దళిత్ కాన్షియస్నెస్, ఈ దళిత్ అవేర్నెస్, ఈ ఆదివాసీ అవేర్నెస్ ఇది వచ్చినప్పుడు సంఘటిత పడుతుంది క్రైస్తవ సంఘం. దానికి కావాల్సినటువంటి స్టేజ్ తయారు చేయాలి, దానికి కావాల్సిన రంగాన్ని సిద్ధపరచాలి. బాగుంది, మనం ఆరాధనలకు వెళ్తున్నాం, లెట్ us pray అంటున్నాం, లెట్ us sing అంటున్నాము, అయిపోగానే మనం వచ్చేటంలో ఒక భాగాన్ని పూర్తి చేస్తున్నాం. రెండో భాగం ఉంది. హోలిస్టిక్ క్రిస్టియన్ లైఫ్లో రెండో భాగాన్ని మర్చిపోకూడదు. మనం వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్ అనే దాన్ని, షాలోమ్ అంటే అర్థం ఏంటంటే సంక్షేమం, వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్, ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్. దళిత్స్ ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఆదివాసీస్ ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వబడినటువంటి గొప్ప ప్రామిసెస్ ఉన్నాయి ఇందులో. వాటిని నెరవేర్చుకునే వరకు మనము ఇక్కడ అందరము సంఘటిత పడి ఆరాధనల మధ్య ఈ యొక్క స్థలాన్ని దాని కొరకు మనం ప్రత్యేకపరచాలి. సంఘం సపోర్ట్ ఇవ్వాలి దానికి. పేతురు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. హల్లెలూయా. ఎ టైమ్ ఈజ్ కమింగ్ దట్ వెన్ యూ ఆల్సో క్లెయిమ్, ఒకప్పుడు మేము అలా లేమండి, పరిపూర్ణతతో లేమండి. టుడే వీఆర్ ఫుల్ పర్ఫెక్ట్ హ్యూమన్స్. అథెంటిక్ హ్యూమనైజేషన్ కొరకు అంటే నిజమైనటువంటి అంటే ఇప్పుడు లేము, సగం మానవత్వంతో ఉన్నాం మేము. మానవ విలువలలో పరిపూర్ణ మానవత్వపు విలువలు అంతరించుకునే వరకు మన ఈ ప్రయాణం సాగాల. దానికి క్రైస్తవ సంఘం తమ ఆరాధనల ద్వారా, తమ సాక్ష్యం ద్వారా, తమ సామాజిక పరిచర్య ద్వారా దోహదం చేయాలని నేను కోరుతూ, మరి ఇందులో ఎన్నెన్నో పనులు ఉన్నాయి మనకు. క్రైస్తవ సంఘం మనకు వచ్చేటువంటి కానుకల మధ్య నుంచి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, మన హాస్పిటలైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు. మనం ఈ ఉద్యమాలలో వాళ్ళకి న్యాయం జరిగేదానికి మనం కూడా వాళ్ళతో కలిసి ప్రభుత్వ అధినేతల దగ్గర కలవడానికి వెళ్ళాలి. మనం మాకెందుకండి అని మేము వేరే ఉండడానికి కుదరదు. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్ట్రగుల్. వీఆర్ ఆల్సో wounded పీపుల్ ఇన్ ద చర్చ్. వీఆర్ ఆల్సో సఫరింగ్. అక్కడ యూత్లో హబీరులు ఎలా స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళు ఇశ్రాయేలీయులు అయ్యే వరకు ఎలా నడిచారో అటువంటి స్ట్రగుల్ మనది కూడా. ఎ గ్రేట్ ప్రాసెస్. రకరకాల ఫిలిస్టీలు, అమ్మలేకీయులు, రకరకాల ప్రజల మధ్య నుంచి ఇశ్రాయేలీలు వాళ్ళు తేరుకొని బయటకు వచ్చారు. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు పాలస్తీనాలను బాధ పెడతారు అనుకోండి. భారతదేశంలో మాత్రం ద జస్టిస్ హ్యాస్ టు బి రెండర్డ్. దళితులకు కావాల్సినటువంటి న్యాయం జరగాలి. వాళ్ళపై జరుగుతున్నటువంటి దోపిడీ, వాళ్ళపై జరుగుతున్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి రేప్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్, గట్టిగా చెప్పాలంటే మార్జినలైజేషన్, ఉపాంతీకరణ, వాళ్ళని పక్కకు తొక్కి మీరు పక్కన ఉండండి రా అని. ఏ లాభం? దళితుడు సర్పంచ్ అవుతాడు, వాళ్ళు చేస్తారు కావాలని. వాడిని కూర్చొని కుర్చీలో, వాడు నుంచొనే ఉండాలి. సీట్ లేని వాడు కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు గ్రామాల్లో. నేను కొన్నిసార్లు కొన్ని గ్రామాలు చర్చి ప్రతిష్టలకు వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పగా చెప్తారు, ఇవాళ మన సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు అనేది అంటాడు. ఏడు సర్పంచ్ అంటే నేనేనండి అంటాడు. వాడు నుంచొని ఉంటాడు. వీడు ఏవి కానివాడు కుర్చీలో కూర్చొని ఉంటాడు అక్కడ ఆ ఊర్లో. దిస్ ఈజ్ నాట్ జస్టిస్. ఓసారి నువ్వు సర్పంచ్కి ఎలక్ట్ అయ్యావు, నీకెందుకు కుర్చీ వేయట్లేదు? ద పవర్లెస్
బై కాన్స్టిట్యూషన్, థ్యాంక్స్ టు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ఇచ్చినటువంటి రచనలో ఒక న్యాయం జరిగింది. నాకు అన్యాయం జరిగింది అనుకోండి క్రైస్తవుడిగా, నాకు కూడా న్యాయం జరగాల. అప్పుడు ఈ రిజర్వేషన్ నాకు తీయకుండా ఉండాల్సింది. నేను దళితుడినే, నన్ను దళితుడని పిలుస్తున్నారు. నిర్వీర్యమైన, నిరుత్సాహంలో ఉన్న, పక్షపాత ధోరణిలో పాలితులమైన దళితులకు న్యాయం జరగాలంటే ఈ కాన్స్టిట్యూషన్ అది అక్షరాల అమలు జరిగినప్పుడు, వాళ్ళ కుర్చీలు వాళ్ళకి వేయగలిగినప్పుడు, వాళ్ళకి ఈ కల్చరల్ ఇంపీరియలిజం పోవాలా, సాంస్కృతిక ఆధిపత్యం పోయి సమాజంలో సమానత్వం కొరకు ఈ సమాజాన్ని దగ్గరికి తీసుకునేదానికి, దళితులకు ఆదివాసీలకు న్యాయం జరిగేదానికి. నేను ఉన్నాను, నేను విన్నాను అనే పదం బైబిల్లోంచి వచ్చినటువంటి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం, యెహోవా దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆయన ఇంకా ఉన్నాడు, ఆయన ఇంకా వింటూనే ఉన్నాడు. ఆయన నేను మీతో వస్తానన్నాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీకా రాసినట్టు న్యాయము జరిగించాలని చెప్తున్నాడు. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం ప్రార్థన విశ్వాసంతో. లెట్ us pray that justice is done to the people of God in this country. ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల తండ్రి, నిత్యుడైన ప్రభువా, స్వాతంత్రం రాకముందు ఏం జరిగిందో అది వేరే రకమైన సంస్కృతి, వేరే రకమైన పాలన. ఇవాళ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ 78 సంవత్సరాల పైబడినటువంటి పాలనలో దళితులకు, ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఇంకా ఎంతకాలం మేము ఎదురు చూడాలో మాకు తెలియదు, కానీ మీ ఇంటర్వెన్షన్ కావాలి దేవా. లేవనెత్తండి, నాయకులు లేవనెత్తండి, ద్రష్టలను లేవనెత్తండి. వారు ఈ సమాజానికి కావలసినటువంటి విమోచనను కలుగు చేసే దిశలో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నాయకత్వం. ఎంతోమంది మోషేలను లేవనెత్తండి ఆయన. సమాజ అభివృద్ధి కొరకు, ఈ సమాజ నిర్మాణం కొరకు మీ యొక్క హస్తం వీరిపై ఉంచి దీవించి, నోటి నిండా నవ్వుతో మేము ఇదిగో నీ రాజ్యంలో ఇక్కడ మేము చేరి ఉన్నామనే వరకు ఈ నడకలో మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, ధైర్యపరచండి. ఇదే నిరీక్షణతో ముందుకు సాగిపోవడానికి, క్రైస్తవ సంఘం దోహదం చేయడానికి కావలసిన నీ ప్రోత్సాహం అనుగ్రహించండి. యేసు నాయకత్వము, యేసు నమూనా మా జీవితాలకు, మా నాయకులకు అనుగ్రహించమని, అది స్ఫూర్తిదాయకం ఉండేదానికి మా ముందు యేసు నాయకత్వాన్ని ఉంచమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడైండును గాక. ఆమెన్.